అవును సరిపెట్లాడుతున్నాయి కదా. అవునమ్మా బాగా ఎండే. నిన్న ఎండబెట్టాం, ఈ రోజు ఎండబెట్టాం. దేనికోసం ఇది? కారం కోసం అమ్మ, కూర కారం. చూడండి ఇది ధనియాలు, ఇది మెంతులు. ఇవి కూడా ఒక బస్తానే. ఇవి 30 kgs తక్కువ ఉండవు. బస్తా తీసుకొచ్చి ఎండబెట్టేసాము. అన్ని ఫ్రెష్గా తీసుకొస్తాం కదా, ఎప్పటికప్పుడు తీసుకొస్తాం. ఇది జీలకర్ర ఫస్ట్ క్వాలిటీ. ఈ మొత్తం 90 kgs, బస్తాకి 30 kgs ఉంటాయి. తొడియాలు అవన్నీ తీసి ఇలా మనం ఫ్రెష్ గా కారం అనేది పడతాము. ఎండుమిర్చి కూడా కలుపుతాం, అవి కూడా తొడియాలు తీస్తున్నారు. ఈ రోజు కారం సాయంత్రం లోపు అవి ఆల్రెడీ ఎండబెట్టిచ్చేసాం. కాశ్మీర్ ఎండుమిరపకాయలు ఆల్రెడీ ఎండబెట్టిచ్చేసాం కదా, అవి ఇవి ధనియాలు జీలకర్ర మొత్తం కలిపేసి దగ్గర అదొక బస్తా అదొక బస్తా ఇదొక బస్తా దగ్గర మీకు చాలా కారం అనేది అవైలబుల్ లో ఉంటుంది. 3 రోజులు ఎండబెడతాం చూడు. అవును, ఇటు ఇది ఇలా ఇలా అనగానే ఇరిగిపోవాలి. ఇలా ఇరిగింది అనుకోమా, కారం స్టోరేజ్ ఉంటుంది. మా దగ్గర ఉన్న కారాలని సంవత్సరం 6 నెలలు ఉంటాయి, కానీ మేము లేబుల్ మీద 3 నెలల వరకు వాడుకోవచ్చు అని చెప్పేసి చెప్తాము. కారాలు అంటే అంతే కదండి, 6 నెలలు 7 నెలలు 8 నెలలు సంవత్సరానికి సరిపడా కారాలు పట్టుకుంటారు. ఇగో అలా ఉండాలి అంటే మంచి క్వాలిటీ ఎండుమిరపకాయలు ఉండాలి. అలాగే మీకు ఎండలో బాగా ఎండబెట్టాలి. కారం పట్టించిన తర్వాత కూడా నసీలి అక్కడికక్కడ మనం డబ్బాలు వేసి అలా పెట్టుకోకుండా అక్కడికక్కడే ఆరబెట్టేసి 1 గంట సేపు మళ్ళీ డబ్బాలో స్టోరేజ్ చేసుకుని ప్యాకింగ్ కూడా కారం రాగానే ప్యాకింగ్ చేసిన ఎందుకు తెలుసా, కస్టమర్లు ఆర్డర్లు అలా పెట్టుకుంటారు కదా. కూర కారం అయితే ఎంత మంది పెట్టుకుంటారు. పెట్టగానే మళ్ళీ ప్యాకింగ్ చేసుకోవాలంటే 24 గంటలు కారాల్లో ఉండాలంటే అవదు కదా. సంబంధించి వర్కర్స్ ఉంటారు కాబట్టి మేము వెంటనే తీసుకురాగానే మరణించి ఆరబెట్టేసిన తర్వాత ప్యాకింగ్ చేసేస్తాము. కేజీ హాఫ్ కేజీ ప్యాకెట్లు అవైలబుల్ ఉన్నాయి. నచ్చిన వాళ్ళు చక్కగా మీరు ఇది బుక్ చేసుకోండి. ఫ్రెష్ అండి, మంచి మిర్చి చూపించాము నువ్వు చేతితోటి తెరపెట్లాడుతుంటే ఎండిపోయినట్టు ఊరికే అయిపోతుంది.